వాస్తవానికి ఈ సమావేశంలో మీ దగ్గర నుంచే సలహాలు సూచనలు తీసుకోవాలనే ఆలోచనతోనే పెట్టిన సమావేశం ఇది. ఎందుకంటే మేము ఎప్పుడూ రాజకీయంగా ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటాం. మొన్నటి వరకు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాల గురించి చెప్పినాం, పార్టీ ఉద్దేశాల గురించి చెప్పినాం. ఇప్పుడు కూడా రాష్ట్రం గురించో రాష్ట్ర పార్టీ విషయాల గురించో చెప్పడానికి ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందుతూనే ఉంది. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ మునగాల మండలంలో మన ప్రభుత్వ హయాంలో మనం చేసిన అభివృద్ధి పనుల గురించి మనం చెప్పటంలో గతంలో విఫలమైనా ఇప్పుడైతే చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. గణపారం రోడ్డు మునగాల నుంచి వెళ్దండ దాకా హుజూర్నగర్ కనెక్ట్ అయ్యే గణపారం రోడ్డు మన మంజూరు చేపించిందే. ఎన్నో రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి అక్కడి నుంచి రాకపోకలు కొనసాగించేటోళ్ళు ఎన్నో సందర్భాలలో చెప్పారు. డబుల్ చేపించడంతో పాటు మంజూరు చేపించినాం. గణపారం దగ్గర ఉన్న బ్రిడ్జ్ కాలువ ఊరు బయట ఉన్నది, అనేక సందర్భాలలో కూలిపోయింది. దాన్ని మరామతులు తాత్కాలికంగా అప్పుడు మంజూరు చేయడానికంటే ముందు చేపించిన, ఆ తర్వాత శాశ్వతంగా చేపించాలన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్ కొంత ఆలస్యం చేసి ఇక్కడ మామూలుగా బ్రిడ్జ్ కట్టాలనే ఉద్దేశంతో ఇటువైపు ఆలస్యంగా మొదలుపెట్టిండు. దానికి కాంగ్రెస్ రాగానే అధికారంలో రాగానే ఏం చేసిరు, పోయి కొబ్బరికాయలు కొట్టిరు మేమే చేయించినామని. మన కళ్ళ ముందు జరిగిన వాస్తవమే. అదే రకంగా తాడువాయిలో ఆ బ్రిడ్జు మధ్యకాలంలో కొంతమందిని మామూలుగా ఆ వరద ప్రవాహానికి ఒక అతను కొట్టుకుపోయిండు, తర్వాత కూలిపోయింది. తప్పకుండా ఎప్పుడో పాతకాలంలో వేసిన ఆ బ్రిడ్జిని పైకి కట్టిస్తే బాగుంటుంది, కల్వర్ట్ కింద ఏదో మామూలుగా అప్పుడు రాకపోకలు సాగడానికి కట్టించిన బ్రిడ్జిని తీసేసి కట్టియాలని చెప్పేసి కొత్తగా బ్రిడ్జి మంజూరు తెప్పించినాం. అదే రకంగా 2018 ఎన్నికలప్పుడు నేను మామూలుగా ప్రచార సభకు పోయినా. ప్రచారానికి పోయినప్పుడు అప్పుడు మామూలుగా కొంతమంది పెద్ద మనుషులు గ్రామంలో ఉన్నోళ్ళు, ఆ రోజు ఉపేంద్రన్న కాంగ్రెస్ లో ఉండే, మా మొద్దుల చెరువులోకి ఇవాళ ఊర్లో తాగటానికి నీళ్లు కూడా రావట్లేదు, మా పొలాలకు సరిపోయేటట్టు మా చెరువుని నింపండి, డెఫినెట్ గా రానున్న భవిష్యత్తులో మీ పార్టీ విజయం కోసం కాదు మీతో ప్రయాణం చేస్తామని చెప్పారు. అదే రకంగా అనుకున్న దాని ప్రకారమే దాదాపుగా గెలిచిన 1 సంవత్సర కాలం లోపులోనే మొద్దుల చెరువు నింపుటం మొదలు పెట్టినమైతే ఇవాటి వరకు ఎండిపోవట్లే. మాదారం మునగాల మండలంలో మాదారంలో లిఫ్ట్ల పేరు మీద ఆ రోజు కమిషన్లు కొట్టిరు, పైపులు ఎట్టుపోయినాయో తెలియదు. ఆ ఊర్లో కనీసం తాగటానికి మంచినీళ్ళు కూడా రాలే. కానీ కోట్ల రూపాయలు ఖర్చు చేశారు కాంగ్రెస్ హయాంలో. కానీ మనం ఇదే కాళేశ్వరం నీళ్లు ఎస్ఆర్ఎస్పి నీళ్లను తీసుకొచ్చి చెరువుని నింపినాం. అలా అలుగుపోయటం మొదలు పెట్టింది అయితే ఈ రోజు వరకు అలుగుపోయటం మానేయాలి. ఈ మునగాల మండలంలోనే చెప్పుకోవడానికి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేసినామనంటే లెక్కలేనన్ని, ప్రతి గ్రామానికి సరిపోయేటట్టు. ఆఖరికి నేలమరిలా చీరల నుంచి మామూలుగా ఎస్ఆర్ఎస్పి నీళ్లు పోతున్నాయి, అటు నుంచి మనకు రావట్లేదు అని అంటే ఆడ అవసరమైతే పడుకొని జేసీబీ పెట్టుకుని వాళ్ళని అడ్డం వస్తే తొక్కిరి నేను చూసుకుంటా అని చెప్పానంటే మన పార్టీ కార్యకర్తలు కొంతమంది పోయి పడుకొని అక్కడ జేసీబీ పెట్టి ఆ ఊరు నుంచి నీళ్లు తీసుకొచ్చి చెరువు నింపారు. ఇవాళ నేలమరిలో ఎక్కడ చూసినా సస్యశ్యామలమైంది. ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో చేసిన అభివృద్ధి పనులే తప్ప మరి కాంగ్రెస్ అంతకు ముందు కూడా పరిపాలించింది. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలగబెట్టింది. ఇక్కడ కమిషన్ల కోసం కొన్ని పనులు చేసిండేమో చెప్పినట్టు, కానీ వెంకట్రాంపురం లిఫ్ట్ ఏం పని చేస్తుంది, ఇవాళ మాదారం లిఫ్ట్ ఏం చేస్తుంది? ఆయన వేసిన లిఫ్ట్లు కమిషన్ల కోసం దందాల కోసం చేసుకున్నాయి తప్ప ప్రజల కోసం రైతుల కోసం చేసినాయి కావు. అది ఇంతవరకు ఎక్కడ కూడా చుక్క నీళ్లు రాలే. డబ్బులకి నీళ్ళకి అమ్ముకుండండి, గన్నపూడి శ్రావణ అదే చెప్తున్నాను నేను. ఈ రకంగా కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని కమిషన్ల కోసం ఆ రోజు ప్రాజెక్టుల పేరు మీద తీసుకొచ్చి డబ్బులు సొమ్ము చేసుకొని జేబులు నింపుకున్నారు, మూటలు దాచుకున్నారు తప్ప ప్రజలకి రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయలే. ఈ మండల వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇంతకుముందు మిత్రులు చెప్తున్నారు, ఆఖరికి కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత ఖర్చుల కోసం 5 లక్షల రూపాయలు నిధులు ఇస్తే ఆ నాయకుడికో ఈ నాయకుడికో ఎవరినో కొనటానికో అమ్మటానికో ఇచ్చిన ఆ గ్రామ పరిధిలో ఇచ్చిన రోడ్లు వేసినామని చెప్పేసి
బుక్కులలో రాసుకోవాలి కాబట్టి రాసుకోవడానికి ఏడాయాల్లో తెలియక పెంట దిబ్బలు ఎమ్మటి వేసుకున్నారని చెప్పారు ఇంతకుముందు ఎవరో ఒక గ్రామం నుంచి. అది ముమ్మాటికి వాస్తవం. ఇవాళ వాళ్ళు ఎక్కడైనా అభివృద్ధి చేయాలంటే రోడ్లు వేయడానికి సందుగొందులు కూడా లేవు. మన హయాంలో దాదాపుగా అన్ని గ్రామాలలో రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం. అయ్యాల చూద్దామంటే ఒక్క ఊర్లో కూడా వైకుంఠ ధామాలు లేవు. గ్రామాలలో కూలీనాలు చేసుకునేటోళ్ళు సామాన్లు ఎవరైనా చచ్చిపోతే పోయి బొంద పెట్టాలన్నా లేకపోతే దానం చేయాలన్నా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుండే. ఈరోజు ప్రతి గ్రామానికి ఒక వైకుంఠ ధామాన్ని నిర్మించినాం. ఇవాళ మనం ఇప్పించిన గ్రామ పంచాయతీలు బాగుండాలని చెప్పేసి చిన్న గ్రామ పంచాయతీ అయినా పర్వాలేదు, గ్రామాలు బాగుండాలి, పరిశుభ్రంగా ఉండాలి, అనారోగ్యం పాలు కావద్దు, అంటు రోగాలు రావద్దు అని చెప్పి మనం గ్రామాలలో అభివృద్ధి కోసం ఏ ట్రాక్టర్లను ఇప్పించినామో ఆ ట్రాక్టర్లలో ఇవాళ డీజిల్ పోపీయడానికి పైసలు లేవని చెప్పేసి పక్కకు పెడుతున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇవ్వలేక తల్లడిల్లిపోయి పిల్లేరు గంతలేస్తున్నారు. ఈ విషయాన్ని మనం ఇవాళ చర్చించాల్సిన అవసరం ఉంది ప్రజల ముందు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ రైతు బంధు తీసుకున్న వాళ్ళు, కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళు, రైతులు సామాన్యులు అట్లా పోతుంటే అరుగుల మీద కూర్చొని కొంతమంది ఇవాళ కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులు మనం వేసిన రైతు బంధు పైసలు తీసుకున్నారు, ఇంట్లో సంబరాలు పడ్డారు, ఇంట్లో భార్యలకు పోయి రైతు బంధు మీ దాంట్లో కూడా పడ్డాయాలో ఒకసారి చూసుకో, కాకపోతే నేను ఫోన్ చేస్తా అని చెప్పారు. ఉన్న పొలాలకి రైతు బంధు పడ్డ తర్వాత సంకలు గుద్దుకున్నారు మాకు పైసలు వచ్చినాయని. అరుగుల మీదకి వచ్చి ఏం చెప్పారు, ఏమైనా కేసీఆర్ జేబుల నుంచి ఇస్తుండే ఏమైనా పైసలు, ప్రభుత్వ సొమ్మే కదా అని అన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి తాత సొమ్ము అడుగుతున్నావా వాళ్ళ అబ్బా సొమ్ము అడుగుతున్నావా? అదే ప్రభుత్వ సొమ్ము ఇయ్యొచ్చు కదా. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు చేతగాలే దద్దమ్మలు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఊరగొట్టి రాయాల 15,000 ఇస్తామని. కేసీఆర్ ఇచ్చేది ఏం లెక్క 10,000 ఇస్తుండే, మేము 15,000 ఇస్తామన్నారు సంవత్సరానికి. 2 పంటలు ఎగ్గొట్టారు, 3వ పంట ఎట్లా ఎగ్గొట్టాలని చూస్తున్నారు. రేపు జరగబోయే ఎన్నికలలో గెలవడం కోసమో ప్రజల్ని మళ్ళొక్కసారి మోసం చేయడం కోసమో మేము పైసలు ఇస్తాము, బీళ్లకి రాళ్లకి రప్పలకి ఇయ్యం, పంట పొలాలకు ఇస్తామని అంటున్నారు. మరి ఏమిస్తారో రేపు చూద్దాం. రేపటి నుంచి మొదలైతే అంటున్నారు 26వ తారీఖు నుంచి. వాళ్ళ బతుకేందో వారం రోజులలో బయటపడుతుంది. ఎన్ని ఎకరాలకు ఇస్తారు, ఏ పంటలకు ఇస్తారు, ఎంతవరకు సీలింగ్ పెడతారు, ఎన్ని కార్లకు ఇస్తారు. ఇప్పటికి 2 కార్లకు ఎగ్గొట్టారు. మరి వాటితో కలిపేయాలి. నిజంగా నిజాయితీ నాయకుడైతే ఈ తెలంగాణ రైతాంగం మీద ప్రేమ ఉంటే ఇప్పటి వరకు 2 సార్లు ఎగ్గొట్టిన పైసల్ని కూడా కలిపి 3వసారి ఇప్పుడు వేయాలి. మరి ఇంకా ఆయనకి అవకాశం ఉంటుందో ఉండదో, ఆ కుర్చీలో కూర్చోటానికి కానీ రైతు బంధు వేస్తారని ప్రజలకు రైతులకి వేయాలనే ఆలోచన ఉంటుందో ఉండదో తెలియదు. మళ్ళొకసారి మోసం చేయాలని చూస్తున్నాడు. రేపు ఎప్పుడో ఎన్నికలు వస్తాయి అప్పుడు చూసుకుందాం అని చెప్పేసి ఆలోచించవద్దు. మీ అందరికీ ఒకటే నా విజ్ఞప్తి, ఇవాళ నా ఎన్నికలు లేవు. దురదృష్టవశాత్తు నేను చేసిన పొరపాట్ల ప్రభుత్వ వైఫల్యమా ఇంకోట ఏదైనా కానీ ఓడిపోయినా. నేనొక్కడిని ఇవాళ ఓడిపోయినా, జిల్లా వ్యాప్తంగా ఓడిపోయినామా, రాష్ట్రంలో అధికారం కోల్పోయినామా, దానికి స్వయం కృపారాధాలు ఎన్నున్నాయి ఏంది అని అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. తప్పకుండా జరిగిన తప్పుల నుంచి సర్దిద్దుకొని మనం మళ్ళా కొన్ని విషయాల్ని నేర్చుకొని దాన్ని సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మా వైపు నుంచి కూడా జరిగిన తప్పులున్నాయి, వాటిని కూడా సర్దిద్దుకుంటాం. తప్పుల్ని జరిగిన వాటిని సర్దిద్దుకోకపోతే కొత్తగా మనకు అడుగులు పడవు. కానీ నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రానున్నాయన్ని మీ ఎన్నికలే. నా ఎన్నికలు ఒక రకంగా, నా మిగతా వాళ్ళ ఎన్నికలకు ఒక రకంగా ఉండే విధానం నాది కాదు. ఎందుకంటే ఇంతకుముందు నేను టీడీపీలో పనిచేసినప్పుడు, నేను ఎమ్మెల్యే కాకముందు కూడా ఎన్నికలు వస్తే నేను ఎంత కష్టపడ్డానో ఇక్కడ సొంతంగా చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఎన్నికలు వచ్చినాయంటే ఎన్నికలప్పుడు నా వంతు కర్తవ్యంగా నా పని నేను పార్టీ గెలుపు కోసం చేసిన. పార్టీ అభ్యర్థిగా నేను బీఫామ్లు ఇచ్చే అవకాశం అప్పుడు లేని సందర్భాలలో కూడా ఎవరికి పార్టీ అవకాశం ఇస్తే, ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తే వాళ్ళ గెలుపు కోసం నా వంతు ఆర్థికంగానా, నేను ఇచ్చిన గణేష్ కార్యక్రమాల వల్ల లబ్ధి పొందిన మిత్రుల వలన, లేకపోతే నేను పెళ్లిళ్లకు పేరెంటాలకు వస్తే సంతోషపడతాననుకున్న అటువంటి అనుబంధం ఉన్న కుటుంబాల వలన ఊరికి 10 ఓట్ల, 20 ఓట్ల, 50 ఓట్ల, 100 ఓట్ల నా శక్తి కొలది ఆ రోజు అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళ విజయం కోసం పనిచేసిన. అదే రకంగా
నేను నమ్ముకున్న ఈ పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. మీ అందరి సహకారం వల్ల, ఆశీర్వాదం వల్ల నేను ఒకసారి ఎమ్మెల్యే అయినా, రేపు రాజకీయ భవిష్యత్తు కోరుకుంటున్నా. కాబట్టి మీ అందరి గెలిపే పార్టీ గెలుపు. కాబట్టి మీ అందరి గెలుపు కోసం కూడా నా శక్తి వంతుల్లో కూడా పనిచేస్తా. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ నేను ఏమంటున్నా అంటే, రేపు ఎప్పుడో నోటిఫికేషన్ రాని ఏం రిజర్వేషన్ వస్తుందో చూద్దాం. నాకు తెలిసినంత వరకు, నాకున్న సమాచారం మేరకు, నాకున్న అవగాహన మేరకు రిజర్వేషన్లు మారవు. ఎందుకు మారవంటే, ఆ రోజు మనం చట్టసభలలో 2 పర్యాయాల కోసం చట్టసభలలో చట్టం చేసినాం. మనం మొన్న పెట్టిన రిజర్వేషన్ ఏదైతే ఉందో 2 సార్లు ఉండాలని చట్టం చేసినాం. ఇవాళ ఒకవేళ చట్టం మార్చాల్సి వస్తే రిజర్వేషన్లు ఒకవేళ బీసీలకు పెంచుతా అని చెప్పి అలా కామారెడ్డి డిక్లరేషన్ లో రేవంత్ రెడ్డి అన్నదాని ప్రకారం పెంచాల్సి వస్తుంది. కానీ అది సాధ్యపడే విషయం కాదు న్యాయపరంగా. ఇవాళ అది కాకుండా ఓన్లీ బీసీల మీద మమకారం చూపించాలని, రిజర్వేషన్లు పెంచాలని చెప్పేసి ఒకవేళ ఆలోచన చేస్తే దానివల్ల ఎన్ని లాభాలు ఉంటాయి, ఎన్ని నష్టాలు ఉంటాయి అనేది వాళ్ళకే తల బెప్పి కడుతుంది. ఇవన్నీ పాత సిద్ధాంతం అయితే కానీ అని చెప్పి ఒక ఆలోచనకి వస్తున్నారు, నాకున్న అధికారుల ద్వారా ఉన్న సమాచారం మేరకు. రేపు ఒకవేళ ఎవరన్నా రాకపోయినా రిజర్వేషన్ ఏమైనా కానీ, ఆ గ్రామాల్లో జెండా పట్టుకున్న నాయకుడిగా మీ గౌరవం ఉంది కాపాడుకోవాల్సిన వ్యక్తిగా ఎవరినైనా పెట్టి గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. రిజర్వేషన్ ఏమైనా కానీ ఆ గెలుపులో మీ భాగస్వామ్యం ఉంటది. అందరికి అవకాశాలు రాకపోవచ్చు, పోటీ పడేటోళ్ళకి. ఒకసారి సర్పంచ్ ఒకళ్ళకి అవకాశం వస్తుంది, ఇంకోసారి ఎంపీటీసీకి అవకాశం వస్తుంది, ఇంకోసారి ఇంకో రకమైన ఎన్నికలు ఉంటాయి. కాబట్టి ఆ ఎన్నికలలో మీ ఊర్లో తప్పకుండా మొన్న గ్రామ సభలలో ఏ రకంగా అయితే రాజీ లేకుండా ప్రజల పక్షాన గొంతెత్తి మాట్లాడి అధికారులను గడగడలో ఆడించారో ఈ మండలంలో నియోజకవర్గ వ్యాప్తంగా, అదే రకంగా రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో తిరుగులేని శక్తిగా గెలవటానికి మీరు 6 లక్షలు పనిచేయాలి. దానికి అవసరమైతే నేను కాలుకి బలిపరలట్టుకొని తిరగడానికి కూడా సిద్ధంగా ఉంటా. ఎటువంటి రాజీ పడేది లేదు. అడుగుతున్నామా అని చెప్పేసి మీరు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ చెట్ల కాడ, పుట్టుల కాడ, చేల కాడ, పొలాల కాడ, పాండబ్బ కాడ, వచ్చిపోయే బస్ స్టాండ్ల కాడ నలుగురు ఎక్కడ కలిసి అక్కడ చర్చ పెట్టండి. దాంతో పాటు మీకు అనుబంధం ఉన్న ప్రతి కుటుంబాన్ని రేపు ఎన్నికలు వచ్చినప్పుడే కలుస్తాం, 10 పరకో చేతిలో పెడుతూనే ఓట్లేస్తారనే భావన అవసరం లేదు. నేను మీ అందరికీ ఒక విశ్వాసంతో చెప్తున్నా. నాకు కూడా రాజకీయంగా 30 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. ఎన్నో రకంగా ఎన్నో అనుభవాలను చూసిన నేను కూడా. ప్రతిసారి ఎన్నికలలో ఓట్లకి పైసలే పనిచేయవు. డెఫినెట్ గా రేపు మారుతున్న కాలానుగుణంగా వీళ్ళ వల్ల ఏం చేత కాదు, అసమర్థ ప్రభుత్వం అని చెప్పేసి ఒక నిర్ధారణకు ప్రజలు వచ్చారు. అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళందరూ చాలా మంది చెప్తున్నారు, ఏదో కాగితం ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం, ఇది వచ్చేదా సచ్చేదా అని చెప్పేసి అంటూనే ఉన్నారు. వాళ్ళు ఒకవేళ ఎన్నికలలో రేపు ఏమన్నా మామూలుగా మభ్య పెడితే ఏం మభ్య పెడతారంటే, మీ దగ్గర స్థానికంగా పోటీ చేసే నాయకులు కానీ, ప్రచారానికి వచ్చిన మహానాయకులు కానీ ఏం చెప్తారంటే, మాకు అధికారం ఉంది, మీకు ఇల్లు రావాలన్నా, వాకిలు రావాలన్నా, ఏదన్నా గొర్రె రావాలన్నా, బర్రె రావాలన్నా మాకు అధికారం ఉంది, మేమే ఇస్తామని చెప్పేసి అని అంటారు. ఎక్కువ మాట్లాడితే మేము అధికారం ఉంది కాబట్టి మా అధికారం ద్వారా ఈ గ్రామాన్ని బాగునిస్తామని చెప్పి చెప్తారేమో ఎక్కువ. కానీ నేను మీ అందరికి ఒకటే మాట చెప్తున్నా, ఇవాళ ప్రజలలో ఆ విశ్వాసం వాళ్ళు కోల్పోయేది. మేము మాకు అవకాశం ఇస్తే మేము పోరాడి మీరు అనుకున్న హక్కుల్ని సాధించడానికి, మీకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడానికి వాళ్ళని అడుగడుగున నిలదీసి నిగ్గదీసి మేము సాధిస్తామని చెప్పి చెప్తున్నారు. డెఫినెట్ గా మీ పక్షాన ప్రజలు ఉంటారు. ఇవాళ వాళ్ళకి అధికారం ఉన్న సంవత్సర కాలంలో చేయలే, రేపు ఎన్నికలు ఎప్పుడైతే తెలియదు, అయ్యేంత వరకు కూడా చేయలేరు. ఈ దద్దమ్మను చేయటానికి అక్కడ వనరులు లేవు. లంకెల బిందె నిర్ణయంకొని వచ్చినా అని చెప్పి చెప్పింది ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి. ఆడ లంకెల బిందెలు లేవని ఆయన ఒప్పుకున్నాడు. ఇవాళ ఉన్న పరిస్థితులలో మామూలుగా ఈ రాష్ట్రాన్ని ఎట్లా ఈదకు రావాలని చెప్పేసి సతమతం అయ్యి ఉన్నోళ్ళకి జీతాలు ఇయ్యలేక ఇబ్బంది పడుతున్నాడు. పెన్షన్ ఇప్పటికీ 2 నెలలు ఎగ్గొట్టిండు. గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు లేవు. ఎన్నో శాఖలలో ఈ రోజు అవుట్ సోర్సింగ్ నుంచి ఉద్యోగాలకి జీతాలు లేక ఇబ్బంది పడి పక్కకు పంపిస్తున్నారు. మన కోలాడు మున్సిపాలిటీలో 70 మంది కార్మికులను పెట్టిన మనం పోయిన తెల్లారి నుంచి జీతాలు ఇవ్వలేక ఈ రోజు కార్మికులను తీసేస్తామని చెప్పి చెప్తున్నారు. తీసేస్తే తోలు తీస్తామని కూడా చెప్తున్నాం. మనం రేపు రానున్న భవిష్యత్తులో ఈ హామీలు నెరవేర్చాలంటే రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి తాత తీసుకొచ్చినా అయ్యే పని కాదు. అయ్యాలు ఎట్లా సాధ్యమైందంటే, అన్ని రకాలుగా అవగాహన ఉన్న, అనుభవం ఉన్న, పరిపాలన దక్షత ఉన్న కేసీఆర్ వల్ల సాధ్యమైంది. కాబట్టి
ఎన్ని ఇబ్బందులైనా అనుకున్న లక్ష్యం మేరకు ఇచ్చిన హామీ మేరకు అన్ని పథకాలను నెరవేర్చగలిగినాం. కానీ ఈరోజు ఒక మంత్రిగా చేయలే, కేబినెట్ అనుభవం లేదు. ఏదో ఇంతకుముందు చెప్పారు చాలా మంది మిత్రులు, కొండకు దారం కడితే వస్తే కొండ వస్తుంది, లేకపోతే దారం దిగుతుంది కదా అని చెప్పేసి ఏ రకంగానైతే ఒక ప్రయోగం చేసారో కాంగ్రెస్ వాళ్ళ రకమైన ప్రయోగం వల్ల ఈ రోజు కేసీఆర్ కాదని చెప్పి దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డిని గద్దె మీద కూర్చోబెట్టారు. కానీ దాని ఫలితం ఎక్కడ ఇన్నా ఈ దరిద్రుడి బాధ ఎప్పుడు పోతుందా, ఈ తెలంగాణకి ఈ శని ఎప్పుడు పోతుందా, రేవంత్ రెడ్డి లాంటి దుష్టశక్తి కాంగ్రెస్ ఎప్పుడు మాయమైపోతుందా అని చెప్పేసి ప్రజలే చర్చించుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. ఇటువంటి సందర్భంలో మీ అందరి వాడిగా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత ఉన్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు మళ్ళీ ఎప్పుడు వస్తాయో ఇవన్నీ మామూలుగా మనం వాయిదా వేసుకోవాల్సిన పని లేదు. నిత్యం ఎన్నికలనే ఆలోచనతోనే ఈ రోజు నుంచే మీరు గ్రామాలలో ప్రచారం మొదలు పెట్టండి. పోటీ చేయాలనే ఆలోచన ఉన్నోళ్ళల్లా రోజుకు 10 ఇండ్లు తిరుగుతారా, 20 ఇండ్లు తిరుగుతారా, 30 ఇండ్లు తిరుగుతారా, ఓపిక ఉన్నంత వరకు పొద్దున సాయంత్రం వాళ్ళతో అనుబంధం ఏర్పరచుకోండి. ఓట్లు వచ్చినాకనే పోదామనే భావన కాకుండా ఇయాల్టి నుంచే ఈ కాంగ్రెస్ వైఫల్యాల్ని ఎండగట్టడం, చెప్పటం, వివరించడంతో పాటు మనల్ని గెలిపిస్తే రేపు జరిగే ప్రయోజనం కూడా ఈ గ్రామం బాగుండాలంటే గతంలో చేసిన అనుభవం ఉన్న వ్యక్తులుగా ఈ గ్రామాన్ని, ఈ తెలంగాణ ప్రజానీకాన్ని కాపాడిన నాయకులుగా గులాబీ జెండాగా మీకు మేము అండగా ఉంటాం. మీ హక్కుల్ని, మీకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడానికి అవసరమైతే ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, నిగ్గదీస్తాం. దానికి మా కోసమే ఓటేయాలి, గులాబీ జెండాని నిలబెట్టాలని చెప్పేసి మీరు అందరూ కూడా ప్రచారం ఇంకెన్నో రోజులు ఉందని చెప్పి వాయిదా వేసుకోకుండా ఇప్పటి నుంచే మీరు మీ ప్రచారాన్ని మొదలు పెట్టండి.